నాయకత్వంలో ఇఫ్తార్ విందు ఇచ్చినాడు కాబట్టి ముస్లిం కమ్యూనిటీకి నాయకునిగా వర్ధమాన నాయకునిగా ఎదగబోతున్నాడు కాబట్టి ఈ పార్టీకి ఆ నాయకుడిని దూరం చేయాలా. ముక్తియారు మహమ్మద్ అనే ఇద్దరు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు, చెరొక వర్గానికి ఉండేవారు తెలుగుదేశంలో ఉన్నారు. ఇక ప్రత్యామ్నాయంగా ఒక లీడర్ ముస్లిం కమ్యూనిటీలో తయారు కాకూడదు. మేము తయారు చేసుకుంటూ ఉండే నేపథ్యంలో అతన్ని మా నుంచి దూరం చేసేదానికి ఇఫ్తార్ విందు ఇస్తావా అని చెప్పి తెలుగుదేశం పార్టీ వాళ్ళు పోలీసుల మీద ఒత్తిడి చేస్తే క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తామని చెప్పి ఆయన పిలిపించినారు 2 రోజుల క్రితం. ఆ రోజు నేను స్టేషన్కి వచ్చినా. ఆ రోజు మేము నిజాయితీగా మాట్లాడినాం. ఏమని? ఖాజా క్రికెట్ బెట్టింగ్ రామకృష్ణ ఎస్పీ గారు రాకమునుపు నిర్వహించిన మాట నిజం. రామకృష్ణ ఎస్పీ వచ్చిన తర్వాత నిర్వహించలేదు. మేము మానుకున్నాము. మా మీద ఎటువంటి ఎంక్వైరీ నువ్వు చేసుకోవచ్చు. ఎప్పుడు స్టేషన్ నువ్వు పిలిపించినా కూడా వచ్చేదానికి మాకు సంసిద్ధమే. నేనేమైనా క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తా ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నేను తిరగను, ప్రొద్దుటూరులో ఉండను. మిగతా క్రికెట్ బుక్కుల్లాగా బెంగళూరులోనూ హైదరాబాద్లోనూ మూసుకు ఉండేవాడిని. నేను అన్నిటికీ పోలీస్ శాఖకి సహకరిస్తాను, నేను చాలా నీట్గా నిజాయితీగా ఉండాలని చెప్పిన తర్వాత ఆ రోజు ఆయన పంపించారు. ఈ 2 రోజుల కాలంలో మళ్ళీ తెలుగుదేశం పార్టీ నాయకులు ఒత్తిడి చేస్తే ఖచ్చితంగా తను ఇబ్బంది పెట్టాల్సిందని అని చెప్తే ఇంటి దగ్గర పోయి దుబారాగా మాట్లాడి అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ఉపయోగించి స్టేషన్ తీసుకొచ్చినారు. ఎందుకు తెచ్చారా అని చెప్పి నేను అడిగితే గన ఎక్కడో తమిళనాడులో ఒక లీగ్ మ్యాచ్ జరుగుతుందంట, పనికిమాల మ్యాచ్. దానికి బెట్టింగ్లు నిర్వహించరు. దానికోసం అని వాచ్ చేసేదానికి వీళ్ళకి ఇచ్చినామన్నారు. బంగారంగా కూర్చుంటాం, దానికేం బాధ లేదని కూర్చుంటాం. ఇంటి దగ్గర మీరు దుబారాగా మాట్లాడాల్సిన అవసరం. ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించి అందరు క్రికెట్ బుక్కీలు ఉన్నారు, వాళ్ళని పిలిపించినారా? పిలిపించలే. వీళ్ళందరికీ ప్రధానమైనటువంటి క్రికెట్ బెట్టింగ్లన్నిటికీ జూదాలన్నిటికీ వరదరాజరెడ్డి దత్తపుత్రుడు నారాయణ శ్రీనివాసరెడ్డి, అతను పిలిపించారా? ఇక్కడ ఉన్నారు కౌన్సిలర్ తమ్ముళ్ళు ఇద్దరు, వాళ్ళని పిలిపించారా? ఎవరిని పిలిపిలే. ఈయనను జూదం నిర్వహించే వాళ్ళని పిలిపించలే, జూదం నిర్వహించకుండా ఉండే వాళ్ళని పిలిపిస్తున్నారు. కారణం పిలిపించాలా, ఇబ్బంది పెట్టాలా, కొట్టాలా, తిట్టాలా, అతను మేము సంరక్షించుకోలేకపోవాలా, అతను హర్ట్ కావాలా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరం కావాలా? ఇది వాళ్ళ కుతంత్రం. ఇది తప్పు. మా మనుషులు ఎందుకు పిలిపించినామని అడిగినాం. దీనికోసం పిలిపించినాను. క్రికెట్ బెట్టింగ్ నిర్వహించకపోయినా మ్యాచ్ జరుగుతుంది కాబట్టి స్టేషన్కి అన్నాడు. బంగారంగా కూర్చుంటాడు. ఆయన కోసం నేను కూర్చుంటా. మ్యాచ్ ఒక 8 గంటలకు అయిపోతుంది, ఆనకుండా 6 గంటలకు అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఆయన్ని పంపి జూదం నిర్వహించలేదు అనుకున్న తర్వాత నేను పోతా. అదే సందర్భంలోనే మిగతా వాళ్ళని పిలిపించాలి కదా, పిలిపించలే. నా నెల్లైంది మున్సిపల్ చైర్మన్ ఎన్నిక జరిగి మున్సిపల్ కౌన్సిల్లో వాళ్ళు ఇష్టానుసారం చేసినారు దౌర్జన్యం. తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్లు వాళ్ళ బుద్ధి పుట్టినట్టు ఆస్తి ధ్వంసం చేసినారు. 3 కేసులు వాళ్ళ మీద ఎలక్షన్ కేసులు నమోదైనాయి. యథేచ్ఛగా ప్రొద్దుటూరు పడంలో తిరుగుతున్నారు వాళ్ళు. యథేచ్ఛగా ఇప్పటివరకు అరెస్ట్ చేయలే. ఇంత ఎలక్షన్ కేసులు సంబంధించి నమోదైతే, నాన్ అవైలబుల్ కేసులు వాళ్ళ మీద నమోదైతే ప్రొద్దుటూరులో యథేచ్ఛగా తిరుగుతుంటే వాళ్ళు అరెస్ట్ చేయరా? నిజంగా క్రికెట్ బెట్టింగ్ నిర్వహించే వాళ్ళని అరెస్ట్ చేయరా తెలుగుదేశం పార్టీ వాళ్ళని చెప్పి? క్రికెట్ బెట్టింగ్ నిర్వహించకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దగ్గరగా ఉండే వాళ్ళను భయప్రాంతాలకు గురి చేసి మా పార్టీ నుంచి దూరం చేసేదానికి దౌర్జన్యం చేస్తారా మీరు? అందుకే స్టేషన్కి వచ్చినాం. శాంతియుతమైన గాంధీ ఆందోళన కార్యక్రమాలు ఏ విధంగా చేస్తామో ఆ విధంగా వచ్చినాం. అయ్యా కూర్చోబెట్టుకో, మేము కూర్చుంటాంలే. మ్యాచ్ అయిపోయిన తర్వాత ఆయన ఆడలేదు, నిర్వహించలేదు తెలిసిన తర్వాత పంపిస్తాం, మేము పోతాంలే అంటున్నాం. మధ్యలో ఎస్పీ గారు రిక్వెస్ట్ చేసినారు. నాకు తెలియదండి ఎమ్మెల్యే గారు, విచారించుకుంటాను, మీరు దయచేసి మీరు వెళ్ళిపోండి, మీ ఖాజాను పంపిస్తాం ఒక గంటలో. ఒకసారి మీరు కడపకు వచ్చి కూడా అన్ని విషయాలు వివరంగా చెప్పండి, ప్రొద్దుటూరు పరిస్థితులన్నీ కూడా నేను న్యాయం చేస్తాను, నిజాయితీగా ఉంటానని చెప్పినాడు. నాకు నమ్మకం కలిగింది ఆయన మీద. అందుకే నేను బయటకు వచ్చినా. ఇప్పుడు కాదు, ఎప్పుడైనా సరే పార్టీకి సంబంధించిన ఏ ఒక్కరినైనా సరే మేము అసాంఘికమైన కార్యకలాపాలు మా వాళ్ళు ఎవరు నిర్వహిస్తారని కూడా ఎప్పుడు పిలిచినా పోలీసులకు సహకరిస్తాం. కాకపోతే దౌర్జన్యం చేయడం మంచి పద్ధతి కాదు, అన్పార్లమెంట్ లాంగ్వేజ్ మంచిది కాదు. నిజంగా బెట్టింగ్ నిర్వహించే వాళ్ళని పిలిపించుకోవాలి. ఏదేమైనప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆయిల్ మిల్ ఖాజాను దూరం చేయాలా. ఇఫ్తార్ విందు ఇచ్చినాడు, పార్టీకి దగ్గరగా ఉన్నాడు, వీళ్ళను మానిపియాలా. దానికి ఏం చేయాలా? క్రికెట్ బెట్టింగ్ అని ఒక సొల్లు పెట్టి భయప్రాంతాలకు గురి చేసి పార్టీకి దూరం చేయాలా. ఇది తెలుగుదేశం పార్టీ నాయకుల కుట్ర. దానికి బాసటగా నిలబడి అనుకూలంగా ఉందవాడే వాళ్ళు పోలీసులు. దీన్ని మేము సహించలేము. అందుకే మా పార్టీ లీడర్ను కాపాడుకునేదానికి వచ్చినాం. మా పార్టీ కార్యకర్తలను, మా పార్టీ నాయకులను చాలా భద్రంగా ఏ విధంగా కాపాడుకోవాలో మేము కాపాడుకోగలుగుతాం. మా వాళ్ళ కోసం శాసనసభ్యునిగా, మా పార్టీ లీడర్గా నేను వాళ్ళ కోసం 24 గంటలు వాళ్ళ కోసం పోలీస్ స్టేషన్లో నిద్ర మేలుకొని ఉండేదానికి కూడా సంసిద్ధమే. పోలీసులు తన్నే ప్రతి బూటు కాలు దెబ్బ ఈ రొమ్ము మీద కొట్టించుకునేదానికి కూడా సంసిద్ధమే. నా పార్టీ క్యాడర్ను కాపాడుకుంటాను.